ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు కావచ్చా, లేదంటే మహిళల పట్ల ఆయన చూపిన పథకాలు? ఈ స్కీమ్స్ అంతా ఎక్కువ లేడీస్కి ఎక్కువ బెనిఫిట్ అయ్యే స్కీమ్స్ ఇవన్నీ. సో దానివల్ల చూస్తుంటే వాళ్ళు ఇచ్చే రెస్పాన్సు. ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం, ఇక్కడి నుంచి వలసలు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అసలు దీన్ని ఒక బ్రేక్ వేయాలంటే మీరు ఏం? అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 20,000 ఓటర్సు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఉన్నారు. ఇది నిజంగా చూస్తుంటే నాకే బాధేసింది, వీళ్ళకి ఏం చేయాలి మనం అనేది. కొన్ని సంవత్సరాల నుంచి అది ఉదయగిరి నియోజకవర్గంలో టూరిజం అనేది అట్నే ఇదవుతుంది. ఇది యాక్చువల్గా టూరిజంకి చాలా స్కోప్ ఉంది. అలాగే మేకపాటి వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ని సైతం వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా ఇచ్చేశారు. చాలా చోట్ల స్కూల్స్ కూడా మీ పెద్ద అని ఇచ్చేశారు. మేకపాటికి ఉదయగిరికి చాలా అనుబంధం ఉంది. మేము చేసింది యూజువల్గా మేము చెప్పుకోం బయటకి. పెద్దానికి ఉన్నంత విజన్ బహుశా ఎవరికి ఉండదు. ఆత్మకూరు కానీ ఉదయగిరి కానీ మేకపాటికి రెండు కళ్ళు. అక్కడ కూడా మీరు స్వచ్ఛందంగా నిధులు పెట్టి ఆత్మకూరు నియోజకవర్గం చేస్తున్నారు. ఇక్కడ ఉదయగిరిలో ఇదేంటంటే ఈ రెండు కాన్స్టిట్యున్సీస్కి మాకున్న రిలేషన్షిప్ అలాంటిది. కాకళ్ళ సురేష్ ఆయన వచ్చి అన్నదాన కార్యక్రమాలు, అంటే ప్రధానంగా అన్న క్యాంటీన్లు, ఇంకా మెడికల్, ఇది దానివల్ల ప్రజల్లో నాకు చారిటబుల్ ట్రస్ట్ని పొలిటైజ్ చేయడం అనేది దట్స్ నాట్ ఎ గుడ్ ఆప్షన్. అతన్ని చేసిందంతా ఇంత హైప్ చేసుకుంటున్నాడు. మీ తండ్రి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మీరు లాస్ట్గా ఏం కోరతారు? మన కాన్స్టిట్యున్సీలో ఉన్న యూత్ నిజంగా చాలా ఎనర్జెటిక్, చాలా పవర్ఫుల్ యూత్. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే ప్రతిసారి క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ గయాజ్ని. ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కుమారుడు మేకపాటి అభిరావ్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉంది ప్రచారం? ఎలా ఉంది ప్రచారం? చాలా ఎక్సలెంట్గా ఉందండి. నేను గత 5 months నుంచి నాతో పాటు తిరుగుతూనే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళిన రెస్పాన్స్ జెన్యున్గా బాగుంది. అంటే ఎస్పెషలీ లేడీస్ సైడ్ నుంచి చాలా ఎక్కువ ఉంది రెస్పాన్స్. సో వీళ్ళని చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. మాకు ఎక్కువగా మహిళల నుంచి స్పందన చాలా ఎక్కువ ఉంది. అంటే మీరు ఎలా అనుకుంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు కావచ్చా, లేదంటే మహిళల పట్ల ఆయన చూపిన పథకాలు ఇవన్నీ? అంటే ఎస్పెషలీ మీరు ఉదయగిరి కాన్స్టిట్యున్సీని తీసుకుంటే అన్ఫార్చునేట్లీ ఇది దీన్ని బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ అంటారు. అవును. ఇక్కడ ఏంటంటే మన సీఎం గారు ఇచ్చిన బెనిఫిట్స్, స్కీమ్స్ 95% పెనిట్రేషన్ ఉంది. సో 95% బెనిఫిషరీస్ ఉన్నారు. సో ప్రతి ఇంటికి, ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఏదో ఒక పథకం వాళ్ళకి అందింది. ఓకే. సో దీనివల్ల ఎస్పెషలీ అంటే ఎక్కువ ఈ స్కీమ్స్ అంతా ఎక్కువ లేడీస్కి ఎక్కువ బెనిఫిట్ అయ్యే స్కీమ్స్ ఇవన్నీ. సో దానివల్ల చూస్తుంటే వాళ్ళు ఇచ్చే రెస్పాన్సు ఎక్సలెంట్ రెస్పాన్స్ ఉంది. ఓకే. అంటే ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం, ఇక్కడి నుంచి వలసలు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అభినవ్ గారు, అసలు దీన్ని ఒక బ్రేక్ వేయాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? సో బేసిక్లీ నేను లాస్ట్ 5 months నుంచి నాతో పాటు తిరుగుతున్నప్పుడు నా ఫస్ట్ అబ్జర్వేషన్ ఇదే. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఒక 20,000 ఓటర్సు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఉన్నారు. ఇది నిజంగా చూస్తుంటే నాకే బాధేసింది. ఇది అంటే వీళ్ళకి ఏం చేయాలి మనం అనేది. సో నాది, విక్రమన్న ఇద్దరం ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఈ ఏరియాకి ఏదో ఒక ఇండస్ట్రీ తీసుకుని రావాలి. ఎందుకంటే ఈ ఏరియాకి అంత పొటెన్షియల్ ఉంది. యాక్చువల్గా మన ఎస్పెషల్లీ ఉదయగిరి తీసుకుంటే ఒక 4 highways మధ్యలో మన కాన్స్టిట్యున్సీ ఉంది. సో ఈ పొటెన్షియల్ బహుశా ఏ కాన్స్టిట్యున్సీకి ఉండదు.
సో నా గట్టి నమ్మకం ఏంటంటే మనం ఆ ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళే బదులు ఆ ఇండస్ట్రీసే మన దగ్గరికి వస్తాయని నాకు ఒక గట్టి నమ్మకం. సో ఒక్క మంచి ఇండస్ట్రీ కానీ తీసుకుని వస్తే ఆటోమేటిక్గా దానికి ఉన్న డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ జాబ్స్ కానీ చాలా బెనిఫిషరీస్ ఉంటాయి. సో రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాది విక్రమంది మెయిన్ ఫోకస్ వచ్చేసి జాబ్ క్రియేషన్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా విక్రమ్ రెడ్డి గారు జాబ్ మేళా అని పెట్టి చాలామంది ఉద్యోగాలు ఇచ్చేశారు. అంటే నెక్స్ట్ మీరు ఎమ్మెల్యే గెలిచి ఉదయగిరి మెట్ట ప్రాంతాలు కూడా అదే తీరుతో వెళ్ళాలని. అబ్సల్యూట్లీ. సో మనం యాక్చువల్గా ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొని వస్తున్నాము. సో దాన్ని వి కాలింగ్ ఇట్ ఉదయ్, UDAI, అంటే ఉదయగిరి డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్మెంట్ ఇనిషియేటివ్. ఓకే. సో దిస్ ఈజ్ అ న్యూ ఇనిషియేటివ్ నేను టేకప్ చేస్తున్నాను, నా పర్సనల్ ఫోకస్ అది ఉదయ్. సో UDAI స్టాండ్స్ ఫర్ ఉదయగిరి డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్మెంట్ ఇనిషియేటివ్. UDAI ఉదయ్. ఓకే. సో ఫోకస్ వచ్చేసేసి జాబ్ క్రియేషను, ఫోకస్ వచ్చేసి మన యూత్. సో యాక్చువల్గా మన కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ 14,000 ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. ఓకే. మన కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ టైం ఓటర్స్ 14,000 ఉన్నారు. సో ఈ ఫస్ట్ టైం ఓటర్స్ పైన కొంచెం నా ఫోకస్ ఎక్కువ ఉంటుంది, అండ్ జాబ్ క్రియేషన్. సో సేమ్ ఇన్ ద లైన్స్ ఆఫ్ ADF, ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం, ఆ లైన్స్తోనే ఇది కూడా ఉదయ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మా కమిట్మెంట్ ఏంటంటే ఈ ఫస్ట్ 100-150 డేస్లో ఒక సీడ్ క్యాపిటల్, ఒక 2 crores సీడ్ క్యాపిటల్ మా సైడ్ నుంచి కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నుంచి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే ప్రధానంగా మీ మైండ్ సెట్ ఏంటంటే యూత్ని ఎంకరేజ్ చేసి జాబ్ ఇస్తే ప్రతి కుటుంబంలో ఆర్థిక పరంగా డెవలప్ అవుతారు అనేది. అబ్సల్యూట్లీ. సో దట్ ఈస్ నా ఫోకస్. సో ఆ ఆపర్చునిటీస్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తే, ఎందుకంటే మనం ఇక్కడే జాబ్ చేసుకుంటే ఉంటే దానికన్నా సంతోషం ఇంకే ఉండదు. వీళ్ళకి ఇంకా మళ్ళీ బెంగళూరు, హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవునవును. సో దట్ ఈస్ మై ఫోకస్. అవును. అంటే అందరు చెప్తారు అభినవ్ ఇంకా చాలా ఫాస్ట్గా ఉన్నాడు, అసలు అతను పోటీ చేసి ఇంకా భలే ఉంటుంది ఇది అంటున్నాడు. ఫ్యూచర్లో మీరు పొలిటికల్గా అంటే ఇప్పుడు దిగాం కాబట్టి దీనికి ఒక న్యాయం చేయాలి. సో ఫస్ట్ మేము 6-7 months బ్యాక్ అసలు మాకు ఈ ఆలోచన లేదు. తర్వాత పెద్దనాన్నగారు ఇది ప్రపోజల్ పెట్టినప్పుడు సరే డాడీ ముందుకు రావడం జరిగింది. తర్వాత డాడీతో సపోర్ట్ చేయడం, నేను ఇంకా ముందుకు వచ్చి డాడీతో సపోర్ట్ చేయడం జరిగింది. 2029 స్టిల్ అ లాంగ్ వే, 5 years ఉంది. బట్ తప్పకుండా ఇంకా ఇది ఉదయగిరిని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ, డాడీ అంటుంటారు మోడల్ కాన్స్టిట్యున్సీగా చేద్దామని అతనికి ఒక డ్రీమ్ అనమాట ఇది. సో అతనితో పాటు నేను 100% నేను సపోర్ట్ చేస్తాను అతన్ని. 2029 సీఎం గారు అవకాశం ఇస్తే 100% నేను రెడీగా ఉంటాను. అలాగే ఇప్పుడు మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కావచ్చు, మాదాల జానకిరామ్ కావచ్చు, అంటే పెద్ద లీడర్సు అక్కడి నుంచి, అంటే మీ పెదనాన్న రాజమోహన్ రెడ్డి గారు పెద్ద లీడర్సు అక్కడి నుంచి ఎన్నిక కాబడ్డారు. అయితే డెవలప్ చేయాల్సింది ఇంకా ఉంది. అంటే కొన్ని సంవత్సరాల నుంచి అది ఉదయగిరి నియోజకవర్గంలో టూరిజం అనేది అట్నే ఇదవుతుంది. మీ ఫీల్డ్లో మీరు ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయా? సో నిన్న విజయసాయి రెడ్డి గారు మన కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. సో మా ప్రపోజల్ ఏంటంటే ఎస్పెషలీ ఉదయగిరికి ఇది యాక్చువల్గా టూరిజంకి చాలా స్కోప్ ఉంది. అవును. సో ఒక కేబుల్ కార్ ఆల్మోస్ట్ 160 crores ప్రపోజల్, కేబుల్ కార్ ఫ్రమ్ ఉదయగిరి టౌన్ నుంచి పైన ఫోర్ట్ వరకు ప్రపోజల్ ఆల్రెడీ మన టూరిజం మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ రావడం వల్ల కొంచెం అది స్టాండ్ స్టిల్కి వచ్చింది. బట్ ఉదయగిరికి నేను చెప్పినట్టు చాలా స్కోప్ ఉంది టూరిజంకి. కేబుల్ కార్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అది కాకుండా ఈ టెంపుల్స్ అనేది చాలా ఉన్నాయి అవి. సో ఫోకస్ ఈజ్ ఆన్ టూరిజం అండ్ డెవలప్మెంట్. నా ఫోకస్ వచ్చేసి ప్యూర్లీ ఆన్ డెవలప్మెంటు. బట్ ఇంకోటి కూడా చెప్తానండి, నా లెక్క ప్రకారం మేము చాలా పంచాయతీలు తిరగడం జరిగింది కదా, అక్కడ ఆల్మోస్ట్ 80-90% రోడ్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఫోకస్ వచ్చేసి డ్రైనేజ్. ఉదయగిరి టౌన్ కానీ, వింజమూరు కానీ, లేకపోతే ఆల్ పంచాయత్స్లో కానీ ఎక్కువ ఫోకస్ వచ్చేసి నేను చూసింది అంటే డ్రైనేజ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఈ రెండు ఉంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయినట్టే.
తర్వాత ఫోకస్ వచ్చేసేసి ఇప్పుడు మా పార్ట్ ఆఫ్ ఉదయ్ స్కీమ్లో కూడా ఎన్హాన్స్మెంట్ టు ది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ స్కీమ్స్, ఓకే. బీట్ అగ్రికల్చర్, బీట్ ఎడ్యుకేషన్. అంటే ఆల్రెడీ గవర్నమెంట్కి ఇచ్చిన స్కీమ్స్తో పాటు దానికి ఇంకా కొంచెం మన కాన్స్టిట్యున్సీలో ఎలా ఎన్హాన్స్ చేయగలం అనేది. ఓకే. సో ఎందుకంటే ఇక్కడ బేసిక్లీ అగ్రికల్చర్లీ డిపెండెంట్ ఎక్కువ ఉంది కాబట్టి, సో మనం ఏదైనా ఇంకేదైనా కొత్త టెక్నాలజీ తీసుకున్నాడమో, కొత్త ఆపర్చునిటీస్ తీసుకున్నాడమో అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కానీ, సో దీస్ ఆర్ ద ఫోకస్ ఏరియాస్ మాకు. అవునండి. అంటే మొన్నటి వరకు మామూలుగా ఏంటంటే ఎవరు అధికారంలో వచ్చినా ఆ మెట్ట ప్రాంతానికి తాగునీరు, సాగునీరు, ఆ వ్యవసాయం గురించి అంటే ఇప్పుడు ప్రజెంటు వ్యవసాయం కావాలి. అయితే మీరు చెప్పినట్టు యువతకు ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం యువతకు ఉంటే ఆ కుటుంబము అభివృద్ధి చెందింది, నియోజకవర్గం కూడా అభివృద్ధి అందే ఇదితో మీరు ముందుకెళ్ళాలని. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇఫ్ వీ ఎంపవర్ అవర్ యూత్, ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కానీ మనం అడ్రస్ చేయగలిగితే మీకు మొత్తం ఎకానమీకే, అంటే స్టేట్ ఎకానమీ లేకపోతే హైపర్ లోకల్ మన కాన్స్టిట్యున్సీ ఎకానమీకి కూడా మీకు ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుంది. అది అది నా ఫోకస్. అది అలాగే మేకపాటి వాళ్ళు వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ని సైతం వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా ఇచ్చేశారు. చాలా చోట్ల స్కూల్స్ కూడా మీ పెద్దని ఇచ్చేశారు. మేకపాటికి ఉదయగిరికి చాలా అనుబంధం ఉంది. అంటే ప్రజల్లో ఎలా ఉంటుంది అంటే మీరు తిరగలేదు కాబట్టి మీ పెద్దనాన్న వాళ్ళు చేశారు, మీ ఫాదర్ ఇప్పుడు చేశారు. అంటే మీ ఫాదర్ కూడా బాగా తిరిగి నెట్వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు కొత్తగా 5 నెలల నుంచి చేశారు కదా, ఎలా ఉంది ప్రజల్లో అంటే మేకపాటి కుటుంబం మీద? అంటే నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకి అంటే ఈ పక్క ఫ్యామిలీస్ లేకపోతే అపోజిషన్ వాళ్ళకి కానీ మేము చేసింది యూజువల్గా మేము చెప్పుకోం బయటికి. ఎస్ ఎస్. ఇప్పుడు మన సురేష్ తీసుకుని మన అపోజిషను, అతను చేసింది ఎంత హైప్ చేసుకుంటారు. కానీ మేము అంటే సింపుల్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మన అగ్రికల్చర్ కాలేజ్ తీసుకోండి, ఇవాళ ఆ కాలేజ్ వాల్యూ వచ్చేసి ఆల్మోస్ట్ మోర్ దెన్ 250 crores ఉంటుంది. అవును. నవోదయ స్కూల్ తీసుకోండి, ఆ ల్యాండ్ మోర్ దెన్, అంటే సో యూజువల్గా మేము చెప్పుకోం, జనాలకు తెలుసు. అది నవోదయ ల్యాండ్ మొత్తం పెద్దనాన్నగారు ఇచ్చిందే, మొత్తం పెద్దనాన్నగారు ఇచ్చింది. సో పెద్దనాన్నకు ఉన్నంత విజన్ బహుశా ఎవరికి ఉండదు. అంటే అతను ఏంటంటే ఫోకస్ వచ్చేసేసి ఎడ్యుకేషన్. అవును. ఈ ప్రాంతానికి మనం ఎడ్యుకేషన్ అంటే ఆ ఫెసిలిటీస్ కానీ మనం ఇస్తే ఆటోమేటిక్గా అవును ఆపర్చునిటీస్ వస్తాయి. అవును. సో అతను నిజంగా అతని విజన్, అతను ఇది ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ మీద పెడతాం, తర్వాత డెవలప్మెంట్. అవును. సో ఆ మైండ్ సెట్తోనే అతను నవోదయ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ అది. సో ఫోకస్ ఇది. ఇప్పుడు మీ ఫాదర్ కూడా సేమ్ మైండ్ సెట్, అంటే ఏదైనా మనము అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ పరంగానే. మా ఫాదర్ కానీ ఒక అనుకుంటే మాత్రం అది సాధించేవాడికి అసలు నిద్రపోరు. జస్ట్ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్, మన జల్దంకి వాటర్ ఇష్యూ తీసుకోండి. జల్దంకి వాటర్ ఇష్యూ మనకి అప్పుడే మేము కొత్తగా ఎంటర్ అయ్యాము. ఆల్మోస్ట్ 3 TMC వాటర్ ఫస్ట్ అలొకేషన్ అయింది మన కాన్స్టిట్యున్సీ. అతను కానీ నేను కానీ ఆల్మోస్ట్ ఒక సీఎం గారి దగ్గరికి కానీ లేకపోతే ఇక్కడ డిపార్ట్మెంట్కి కానీ జల్దంకి కానీ ఆల్మోస్ట్ ఒక 80 times వెళ్ళి ఉంటాం. అది 5 TMC వాటర్ తెచ్చేవాడికి మేము ఇద్దరం నిద్రపోలేదు. సో ఏంటంటే ఒకటి అనుకుంటే మాత్రం సాధిస్తాం. నా ఫీలింగ్ కూడా నేనేంటంటే ఈ మధ్య నేను ప్రతి పంచాయతీకి వెళ్తున్నాను, నేను ఐఎమ్ జస్ట్ నోటింగ్ డౌన్ ఎవ్రీ ఇష్యూస్, క్రిటికల్ ఇష్యూస్. ఇది అంటే అపార్ట్ ఫ్రమ్ బేసిక్ ఇష్యూస్ మనకి ఉన్నాయి, వాటర్ ఇష్యూస్, రోడ్స్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. అది ఆటోమేటిక్గా నా నమ్మకం ఏంటంటే ఈసారి సీఎం గారు ప్రతి పంచాయతీలో వాటర్, రోడ్స్ అండ్ డ్రైనేజెస్ కంపల్సరీ వస్తాయండి. అది 100% వస్తాయి, అపార్ట్ ఫ్రమ్ ద స్కీమ్స్. ఇది కాకుండా కొన్ని మేజర్ అంటే మైనర్ బ్రిడ్జెస్ కొన్ని పంచాయతీలో అయితే కనెక్టివిటీ లేదు అసలు. అవును. జస్ట్ ఒక 3 కోట్లు పెడితే ఒక బ్రిడ్జ్ వస్తుంది అక్కడ. సో అలాంటివి నేను కొన్ని నోట్ చేసుకున్నాను. ఇవన్నీ చేస్తే మాత్రం నిజంగా చెప్తున్నాను కదా, అసలు అంటే మనల్ని మర్చిపోరు. అది అంటే ఇప్పుడు మామూలుగా మీరు కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్నారు.
అంటే టోటల్ మీద ఎలా ఎక్కడ ఏం కావాలనేది ఒక విజన్ ఉంది. అంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా డెవలప్మెంట్ దీని మీదే దృష్టి పెడతారు. ఎస్. అదేవిధంగా ఇప్పుడు ఆత్మకూరు కానీ ఉదయగిరి కానీ మేకపాటికి 2 కళ్ళు. ఇటు అక్కడ కూడా మీరు స్వచ్ఛందంగా నిధులు పెట్టి ఆత్మకూరు నియోజకవర్గం చేస్తున్నారు. ఇక్కడ ఉదయగిరిలో చివరికి మీ బ్రదరు సమాధి కూడా అక్కడే ఉదయగిరిలో చేశారు. అంటే ఉదయగిరికి ఉన్న అనుబంధం అంతే. అంటే పెద్దనాన్న చాలా క్లియర్గా ఉన్నాడు. ఆత్మకూర్ అండ్ ఉదయగిరి ఈ 2 కాన్స్టిట్యున్సీస్ను మనం డెవలప్ చేసి చూపించాలి. ఎస్. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఉదయగిరిలో ఆత్మకూరులో కూడా ఆల్మోస్ట్ 5 crores పెట్టి విక్రమన్న బస్ స్టాండ్ బస్ స్టాండ్ కట్టారు. ఓకే, అది ఒక మోడల్ బస్ స్టాండ్. అది బహుశా ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది అది. ఇక్కడ ఇప్పుడు గౌతమన్న మెమోరియల్ 8 crores పెట్టి కడుతున్నాం. ఇదేంటంటే ఈ 2 కాన్స్టిట్యున్సీస్కి మాకున్న రిలేషన్షిప్ అలాంటిది. సో డెఫినెట్గా ఇంకా ఉదయగిరిలో కడుతున్నారు. ఉదయగిరిలో కడుతున్నాం. మెమోరియల్ 8 crores పెట్టి ఉదయగిరిలో మెమోరియల్ కడుతున్నాం. ఓకే. అది మొన్నే శంకుస్థాపన చేసాం దానికి. అది ఒక 6 to 9 monthsలో అవుతుంది. అలాంటి మెమోరియల్ బహుశా ఏ సిటీస్లో కూడా ఉండదు. అవును. అంత టాప్ క్లాస్గా కడుతున్నాం అది. 8 crores సొంత డబ్బులతోటి చేస్తున్నాం అది. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో శ్రీకృష్ణదేవరాయల టెంపుల్స్ చాలా ఉన్నాయి. అంటే ఎన్నో వేలో ఏదో చెప్తారు. అదేవిధంగా ముస్లిమ్స్ సంబంధించిన ప్రాపర్టీస్ మొత్తం అక్కడ మొత్తం అవి గుప్త నిధులని మొత్తం కొలాప్స్ అయిపోతున్నాయి. అంటే మన పాత చరిత్ర మర్చిపోయిపోతుంది. రేపు మీరు అధికారంలో వస్తే మీ ఫాదర్ ఎమ్మెల్యేకి ఇచ్చి వాటన్ని సంరక్షించే చర్యలు తీసుకుంటారు. 100%. సో రెస్టరేషన్ కని చెప్పి మనం ఒక ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకంటే హిస్టరీని మర్చిపోకూడదు మనం ఇప్పుడు. అవును. సో ఇది మొన్న కూడా నేను వెళ్ళి చూశాను. ఇది కొంచెం బ్యాడ్ స్టేట్లోనే ఉన్నాయి ఇవి. సో దీనికి రెస్టరేషన్ తోటి చాలా పని ఉంటుంది. ఇది రేపు ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చినప్పుడు రెస్టరేషను ఇవన్నీ ఏంటంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ద హోల్ టూరిజం ఫోకస్ అనమాట. ఓకే. సో 100% రెస్టరేషన్ పైన మనం దీన్ని చేయడం జరుగుతుంది. అంటే ఉదయగిరి నియోజకవర్గం అంటే మొత్తం 8 మండలాలు. 8 మండలాలు మొత్తం స్టడీ చేశారు మీరు. ఆల్మోస్ట్ ఇది చేస్తారు. ఏం చేయాలా, ఏం చేస్తే ఉదయగిరి డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఒక్కొక్క మండలంకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదయగిరి తీసుకుంటే టూరిజం, వింజమూరు తీసుకుంటే వాటర్, అంటే ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అని, లిఫ్ట్ ఇరిగేషన్ అనేది. సో ప్రతి మండలంకి ఒక్కొక్క పెద్ద ఇష్యూ ఉంది, ఒక పెండింగ్ ఇష్యూస్, లాంగ్ పెండింగ్ ఇష్యూస్. దానిపైన మనం కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ప్రధానంగా రాజకీయాల్లో ఇప్పుడున్న వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మీరు చాలా సౌమ్యుడిగా, చాలా కామ్ గోయింగ్. అంటే ఒకరు విమర్శించిన మీ ఫాదరు, మీ ఫ్యామిలీ మొత్తం పెద్దగా, మీ బ్రదర్ విక్రమ్ రెడ్డి కూడా పెద్దగా స్పందించారు. ఎలా మీరు ఇమడగలరు ఇప్పుడున్న రాజకీయాల్లో? అంటే యూజువల్గా నాన్నకు కూడా చెప్పేది ఏంటంటే ఎక్కువ ఫోకస్ మన స్ట్రెంత్ పైన పెడదాం. ఓకే. అపోజిషన్ వీక్నెస్ కన్నా ఎక్కువ ఫోకస్ మన స్ట్రెంత్ పైన పెడదాం. వాళ్ళ పాటికి ఎన్ని మాట్లాడుకున్నా మనం ఏమి పట్టించుకోకుండా మన స్ట్రెంత్ మనకు ఉంది కాబట్టి మనం దానిపైన అది బేస్ చేసుకొని ముందుకెళ్దామని చెప్తున్నాను. అలాగే ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది? సో నేను యాక్చువల్గా 4 years 2 months వరకు నేను అసలు దీని గురించి అసలు తెలియదండి. 10 months బ్యాక్ మేము రావడం జరిగింది. వచ్చిన తర్వాత అంటే దిస్ ఇస్ ఎ నాన్ పొలిటికల్ స్టేట్మెంట్. నేను అప్పటికి అంత ఎక్కువ లేదు పాలిటిక్స్లో. మీరు వ్యాపారాలు అంత ఎక్కువ, నేను బెంగళూరులో బిజినెస్ చేసుకుంటా ఉన్నాను. వచ్చిన తర్వాత నిజంగా చాలా జెన్యున్గా చెప్తున్నానండి, సీఎం గారు చేసిన ఈ వాలంటీర్స్ సిస్టమ్ కానీ, లేకపోతే ఈ ఓవరాల్ బెనిఫిషరీస్ ఈ స్కీమ్స్ కానీ, అంటే బహుశా ఇంకెక్కడ ఉండవండి ఇది. అంటే మైండ్ బ్లోయింగ్. ఎవరికి అంటే అది కొంచెం డీటెయిల్డ్గా వెళ్తే దాంట్లో ఎంత బెనిఫిట్స్ ఉన్నాయనేది అసలు ఇంపాసిబుల్, ఎవరు చేయలేరు. అది సీఎం గారు చేశారు అది. ఓకే. అంటే ఎస్పెషలీ ద వాలంటీర్ సిస్టమ్. ఓకే. అంటే పెనిట్రేషన్ ఎంత సీమ్లెస్గా, వితౌట్ ఎనీ, అంటే ఇప్పుడు లంచాలు కానీ ఏం లేకుండా ప్రతి ఇంటికి వితౌట్ ఎనీ ఇష్యూస్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాయి. సో మైండ్ బ్లోయింగ్ అది.
అవును. నేరుగా అంటే ఇంతకుముందు పింఛను తీసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ పోయేది. ఇప్పుడు ఇంటికే తీసుకొని వస్తున్నాం. అదే ఇప్పుడు వై నాట్ 175 అనడం జగన్ చే అబ్సల్యూట్లీ పాసిబుల్ అండి. హ్మ్. నా లెక్క ప్రకారం అబ్సల్యూట్లీ పాసిబుల్. ఓకే. ఓకే. ఎందుకంటే ఏదో అపోజిషన్ అనుకోవచ్చు ఎంత మాట్లాడుతున్నారని. అబ్సల్యూట్లీ పాసిబుల్. ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో అంటే ఒక పక్క జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ముగ్గురు ఒకటయ్యారు. మీరు ఎలా మోటుకోబోదు? వాళ్ళ ముగ్గురు ఏకమవ్వడం వల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉందంటారా? అంటే ఇది నేను చెప్పేదానికన్నా ప్రజలు తెలుసుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు టేక్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్, బీజేపీతో వాళ్ళు టైప్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ మన మైనారిటీస్ గురించి నిజంగా వాళ్ళు తెలిసి చెప్తున్నారో తెలియక చెప్తున్నారో. 4% రిజర్వేషన్స్ తీసేస్తా అంటున్నారు, అవును. సిఏని ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నారు. దీనివల్ల అంటే నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే తెలుసుకుంటున్నారు, ప్రజలే తెలుసుకుంటున్నారు. అంటే మైనారిటీస్లో కూడా చదువుకొని ఒక ఈరోజు ఆలోచన విధానం వచ్చిందిగా. వచ్చింది, అదే చెప్తున్నాను. సో ఇది నా లెక్క ప్రకారము బీజేపీకి ఆ కూటమికి ఒక సెల్ఫ్ గోల్, అది సెల్ఫ్ గోల్ అది. సో వాళ్ళ ముగ్గురు కలవడం వల్ల అట్లీస్ట్ ఒక 10 to 15 సీట్స్ వాళ్ళకి తగ్గుతాయండి. ఎంత వచ్చినా లెట్స్ సే ఇప్పుడు వాళ్ళకి 30 వచ్చాయి అనుకోండి, ఈ కూటమి వల్ల వాళ్ళకి 15 వస్తాయి, 40 వస్తే 25 వస్తాయి. అంటే ఉదయగిరిలో జనసేన అసలు లేనట్టేనా? లేదండి, కంప్లీట్ నాన్ ఎగ్జిస్టెంట్, ఉమ్. అసలు లేదు. అసలు లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఈయన కాకళ్ళ సురేష్ ఆయన వచ్చి అన్నదాన కార్యక్రమాలు అంటే ప్రధానంగా అన్న క్యాంటీన్లు ఇంకా మెడికల్ ఇది దానివల్ల ప్రజల్లో నాకు మంచి సింపతి వచ్చింది, ఖచ్చితంగా నేనే గెలుస్తాను, నేను ఈ అభివృద్ధి చేశానంటున్నారు. దాన్ని మీరేమంటారు? చేసి ఉండొచ్చు, నాకు తెలియదు ఏం చేశాడో. నాకు ఎవరు ఇద్దరు ముగ్గురు చెప్తే విన్నాను కానీ అన్నా క్యాంటీన్ అని. మంచిదే, ఇఫ్ ఈ డస్ ఇట్ ఇట్స్ గుడ్. దాన్ని చారిటబుల్ ట్రస్ట్ని పొలిటైజ్ చేయడం అనేది దట్స్ నాట్ ఎ గుడ్ ఆప్షన్ థింగ్. సో చేసుకున్నట్టు బాగానే ఉంది. ఇప్పుడు మేము చాలా చారిటీలు చేస్తున్నాం కానీ మేము అసలు చెప్పుకోం దాని గురించి. అదే నేను చెప్పినట్టు అతన్ని చేసిందంత ఇంత హైప్ చేసుకుంటున్నాడు. సో దాని గురించి నేను పెద్ద కామెంట్స్ చేయకూడదండి. అంటే ప్రధాన మీ ఉద్దేశం ఏంటంటే మనం ఎన్నికల్లో పోతున్నాం, ఒక విమర్శలు అదేవిధంగా వాళ్ళు ఏం చేశారు ఇది అనవసరం, మనం ఏం చేస్తామనేదే. సో నేను చెప్పినట్టు నా స్ట్రెంగ్త్, అంతే, మన స్ట్రెంగ్త్ ఏంటి, అవతల వీక్నెస్ గురించి నాకు అవసరం లేదు. సో నా స్ట్రెంగ్త్ ఇప్పుడు జస్ట్ టేక్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ మన అపోజిషన్ క్యాండిడేట్ సురేష్. అతను ఫస్ట్ ఏంటంటే మా ఫోకస్ మేము వచ్చిన తర్వాత మన హౌస్ని మనం ఆర్డర్లో పెట్టుకోవాలి, తర్వాత బయటికి వెళ్దాం, తర్వాత ఇక్కడ ఏంటి ఏం ఆపర్చునిటీస్. ఇప్పుడు అతను వాటం చూస్తుంటే అతనున్న పార్టీ అతనున్న క్యాడర్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. మొత్తం డిస్టర్బ్ అన్ని ప్రతి మండలం తీసుకోండి, ఎక్కడ అన్ని మండలాల్లో డిస్టర్బెన్స్ ఉంది. అది అతను దాన్ని పట్టించుకోకుండా మా లీడర్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. సో అక్కడే నాకు అర్థమవుతుంది అతని మైండ్ సెట్ ఏంటి, అతని విజన్ ఏంటి అనేది. సో నాకు అర్థమైపోయింది అతను ఏందని. ఇంత ఏమైనా పరిచయాలు ఉన్నాయి మీకు ఇంతకుముందు? అసలు లేదు, అసలు లేవు, టచ్ లేదు. పోతే ఇప్పుడు చిరంజీవి రెడ్డి అని అంటే జగన్మోహన్ రెడ్డి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు ఆయనకు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా చేశారు. సడన్గా పార్టీ మారాడు. ఆయన వల్ల కలిగిరి, కొండాపురం ఆ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి మీకు అంటే ఇబ్బందా? చిరంజీవి కేసు చాలా పెక్యులియర్ కేసు అండి. అతను అంటే మా సంగతి మేకపట్టి సంగతి పక్కన పెట్టేసండి, సీఎం గారు అతనికి చేసినట్టు బహుశా ఎవరు చేస్తుంటారు మా కాన్స్టిట్యున్సీలో ఎస్పెషల్లీ. అతనికి ఒక పొజిషన్ ఇప్పించి అతను ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బందులు ఉన్నా అతను చూసుకోవడం అంటే అవుట్ రైట్గా చేశారు సీఎం గారు. ఆ మనిషికి ఆ మాత్రం విశ్వాసం కూడా లేదు. సరే ఈ మధ్య వచ్చేదో మేకపట్టి వాళ్ళు అతన్ని సరిగ్గా చూసుకోలేదు. నేనే పర్సనల్గా అతనికి ఒక 6 సార్లు ఫోన్ చేస్తుంటా, రండి కలిసి చేద్దామని. ఇది కూడా నా రేపు వస్తాను ఎల్లుండి వస్తానని చెప్పి తప్పించుకుంటూనే ఉండేవాడు ప్రతిసారి. సరే మా సంగతి పక్కన పెట్టింది,
సీఎం గారి కోసమైనా అతను వచ్చి చేయాలి. ఎందుకంటే సీఎం గారు అతనికి ఇచ్చిన ఫైనాన్షియల్ది కానీ లేకపోతే అతనికి ఇచ్చిన పోస్ట్స్ కానీ ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఇచ్చి ఉండరు. జనాలకు అర్థమైపోయింది ఇతను పెద్ద ప్యాకేజ్ ఇస్తాడని. లాస్ట్ 10 years నుంచి చూస్తున్నారు. నాకు అతను ఎవడు చిరంజీవిని ఎవడు తెలియదు, ఈ మధ్య తెలుసుకున్నాను. అతని క్యారెక్టర్ మొన్న లాస్ట్ వీక్ బయటపడింది. సో అతను ఎవరు నమ్మట్లేదు. అవును, ఇతను పాటికి ఇతను ప్యాకేజ్ తీసుకుంటారు, వస్తుంటారు. అంటే ఊరంతా అప్పులు చేసి పెట్టేశారు. అతను కాన్స్టిట్యున్సీకి వచ్చే కాన్స్టిట్యున్సీ పక్కన పెట్టిన వాళ్ళ సొంత పంచాయతీకి వచ్చే అతను 4 నెలలు అవుతుంది. నేను ఎప్పుడు ఫోన్ చేసినా అన్న ఎల్లుండి వస్తాను, ఈ పెళ్ళి ఉంది ఆ పెళ్ళి ఉంది అని చెప్పుకుంటా ఏదో సాకులు చెప్పుకుంటూ వచ్చారు. కానీ సో చిరంజీవి ఇష్యూ మాకు అది యాక్చువల్లీ నాన్ ఇష్యూ. మాకు మేము పెద్ద పట్టించుకోవట్లేదు దాని గురించి. అతను క్యారెక్టర్ బయటపడింది, జనాలు చూస్తున్నారు ఇతను పెద్ద ప్యాకేజ్ ఇస్తాడు అనేది. సో అక్కడితో అతను ఫినిష్ అయిపోయారు. అంటే చివరిగా అంటే మీ తండ్రి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మీరు లాస్ట్గా ఏం కోరతారు? అదే చెప్పినట్టు గణేష్ గారు, నా ఫోకస్ వచ్చేసేసి అంటే నాతో పాటు ఫోకస్ వచ్చేసేసి యూత్ డెవలప్మెంట్ అండి, యూత్ జాబ్ క్రియేషన్. ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న యూత్ నిజంగా చాలా ఎనర్జెటిక్, చాలా పవర్ఫుల్ యూత్. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే ప్రతిసారి క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని మాకు ఒక తపన, నాకు ఎస్పెషల్లీ. సో నా ఫోకస్ వచ్చేసి జాబ్ క్రియేషన్స్. జాబ్ క్రియేషన్ ఉదయ్ని బిల్డప్ చేద్దామని రేపు ఫస్ట్ 100-150 days లోపల దాన్ని లాంచ్ చేసి అఫీషియల్ లాంచ్ చేసి ఒక 2 crores ఇన్వెస్ట్మెంట్ సీడ్ క్యాపిటల్గా మా UDAI ఓకే, ఉదయగిరి డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్మెంట్ ఇనిషియేటివ్. ఓకే. సో ఇట్ ఈస్ అంటే ఒక స్వచ్ఛంద సంస్థ మాదిరిగా. ఓకే, ఎస్. సో అది ఫోకస్. దీంతో పాటు నేను చెప్పినట్టు మేము ఒక పాయింట్స్ నోట్ చేసుకున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ మండల్కి క్రిటికల్ పాయింట్స్ దాన్ని ఎట్టనే ఇంప్లిమెంట్ చేయాలని మాకు ఒక తప్పనిది. ఇది పరిస్థితి. ఖచ్చితంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలిపించండి. ఫ్యూచర్లో ఉదయగిరి మరింత అభివృద్ధి చేస్తాను. అదేవిధంగా UDAI అనే ఒక సంస్థ చేసి ప్రధానంగా నిరుద్యోగులకు ఉద్యోగం, ప్రతి ఇంట్లో ఒకరికి ఉద్యోగం వచ్చే విధంగా తాము కృషి చేస్తాము. ఉద్యోగాలు వస్తే ఉదయగిరి నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది. అన్ని విధాలుగా తాగునీరు, సాగునీరుతో పాటు ఉద్యోగ సమస్యను కూడా తీర్చే విధంగా ముందుకెళ్తాము. ఎప్పుడు మేకపాటి ఉదయగిరి ప్రజలతో మమేకమై ఉంటామని కూడా అభినవ్ చెప్తున్నారు. వీడియో జరిగిన ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.